మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలివి ఉందా లేదా అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరం కూడా పారలేదని ఉత్తమ్ అంటున్నారు. కాళేశ్వరంలో రంగనాయక సాగర్ భాగం కాదా, అక్కడ నుంచి నీళ్ళిచ్చింది వాస్తవం కాదా అని ఉత్తమ్ని హరీష్ ప్రశ్నించారు. కాళేశ్వరంపై ఇప్పుడు తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఏం తింటున్నారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ప్రజలకు బతుకుదెరువు చూపితే కాంగ్రెస్ సర్కార్ ప్రజల జీవితాలను ఆగం చేసిందని మండిపడ్డారు. రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేఖ ముందు వచ్చినాయా? మరి ఎప్పుడైనా వచ్చినాయా? మరి కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నాకైతే అర్థమైతలేదు. వాడు ఏమంటాడే, కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట. కాళేశ్వరం లేకపోతే గింత పంట రాఘవాపూర్లో వండునా? ఈ పంట వండేదేనా? ఈ నీళ్ళు వచ్చేదేనా? మరి వాడికి ఏం చెప్పాలి? వాడికి సోయి ఉందా, సోయి లేదా? అబద్ధం ఆడితేనే అతికెట్టని ఉండాలి. ఏమనుకుంటారు టీవీలో చూస్తే, అరే కాళేశ్వరంతోనే నీళ్ళు వచ్చే ఇంత మంచిగా పంట వండే బతకబట్టి మన వీళ్ళు అనుకుంటున్నారు. మరి వాడు బుర్ర జ్ఞానం లేనట్టు అసలు కాళేశ్వరం లేనే లేదు, పంట వండనే లేదంటే మరి ఏం చేయాలి? వాళ్ళకు అన్నం తింటురా, పెండ తింటురా? ఇలా ఆలోచించాల్సిన అవసరం. బట్ ఏది ఏమైనా ప్రజలకు అన్ని తెలుసు. ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది చెరువు నిండా చేపలు పోసిండు. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో చేపలు పోసిండు, రొయ్య పిల్లలు కూడా పోసిండు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా చేపలు పోసేదా? అసలు ఒక రూపాయి సాయం మా మత్స్యకారులకు అయిందా అని నేను అడుగుతున్నా. ఒక పైసా గంగపుత్రులకు సాయం అయిందా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఉంటే ఇంత చెరువులు మంచిగా చేసిండు, నీళ్ళు వచ్చేటట్టు చేసిండు, చేప పిల్లలు పోసిండు, లూనాలు ఇచ్చిండు, బండ్లు ఇచ్చిండు, వలలు ఇచ్చిండు, ఇంత బతుకు తెరువు చూపిండు కేసీఆర్. ఆ రేవంత్ రెడ్డి అంటాడు, మేము చేపలు ఏం బర్రెలు ఇవ్వమంటుండే. మరి ఏమిస్తావు? నువ్వు మాత్రం తింటావు, నువ్వు మాత్రం తింటావు. ఇవాళ బంద్ పెట్టిండు మొత్తానికి. ఇవాళ బతుకు తెరువు నాగం చేసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అరే ఊళ్ళల్లో పోతే చేతులలో పైసలు లేవు. ఇంతకుముందు వానకాలం రైతు బంధు పడుతుండే, యాసంగి రైతు బంధు పడుతుండే, టైం మీద పైసలు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక మన వానకాలం ఎగదొప్పిండు. ఇప్పుడు యాసంగికి 2 ఎకరాలకు వేసిండు, సారడు ఇచ్చిండు, బారణ ఎగ్గొట్టిండు. రుణమాఫీ అన్నాడు, పావులు అయింది, 12 మందికి ఎగ్గొట్టిండు. ఆ రుణమాఫీ కూడా పావుల మందికి అయింది, 12 మందికి ఎగ్గొట్టిండు. అంత మోసం. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. ముసలోళ్ళ పింఛన్ 4000 అన్నాడు, మధ్యలో 2 నెలలు ఎగ్గొట్టిండు. ఇచ్చింది లేదు కానీ పాత పింఛన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. ఇవాళ ఈ రకంగా ప్రజలను కోసపుచ్చుకుంటున్నారు. ఓ హైడ్రా పెట్టి కథ పెట్టి ఇలా భూముల ధరలు పడిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట, రాఘవాపూర్ అంతా కలకలలాడేది. 40-50 అడిగితే నేను ఇయ్యపో అన్నారు. ఇప్పుడు అదే ఇంట్లో లగ్గమున్నదిరా పిల్లని 25కి ఇస్తా, 30కి ఇస్తా అంటే వద్దు నాకు పట్టదంటుడు అంటుడా? ఆగమైందా లేదా? అంటే ఇవాళ కేసీఆర్ లేని లోటు ప్రజలు గమనిస్తున్నారు.